లో కెవన్ అనే అబ్బాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. కెవన్ ఏడుస్తూ ఎవరో రక్తపు మరకలు క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో కెవన్ విమానంలో ఉంటాడు. నిజానికి అతను ఒక నార్త్ కొరియన్. అయితే ఇప్పటిదాకా చైనాలోనే ఉంటున్నాడు. ఇప్పుడు తను ఒక బ్రోకర్ సహాయంతో బెల్జియం వెళ్తూ ఉంటాడు. బ్రోకర్ కేవలం తనతో పాటు వచ్చిన మిగతా వాళ్ళందరితో ఎవరైనా మిమ్మల్ని ఎయిర్‌పోర్ట్‌లో ఏదైనా క్వెషన్ చేస్తే జస్ట్ ఇంగ్లీష్‌లో నాకు ఫ్రెంచ్ రాదని చెప్పండి అంటాడు. కెవన్ ఎయిర్‌పోర్ట్‌లో భయపడుతూ ఉంటాడు. అయితే అతన్ని ఎవరు కూడా ఏ ప్రశ్న వేయరు. కెవన్ బ్రోకర్‌ని ఒక అడ్రెస్ అడుగుతాడు. ఆ బ్రోకర్ అతని దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఆ అడ్రెస్ దగ్గర అతన్ని దింపేస్తాడు. కెవన్ దగ్గర ఉన్న డబ్బులకి రక్తపు మరకలుంటాయి. అందువల్ల అతను ఆ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఒక పర్సులో జాగ్రత్తగా పెట్టుకుంటాడు. కెవన్ బెల్జియంలో పనిచేయాలంటే అతను ఒక శరణార్థి ఐడీ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అతను శరణార్థికి లభించే బెనిఫిట్స్‌ని పొందడమే కాకుండా అక్కడ పని కూడా చేయొచ్చు. అయితే కెవాన్‌కి ఇక్కడ భాష రాదు. కాబట్టి తనకి ట్రాన్స్‌లేటర్ అవసరం ఉంటుంది. ఐడీ కోసం ఇంటర్వ్యూ అటెండ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళు అడిగిన దానికి కెవన్ మేము నార్త్ కొరియన్స్. అయితే ఏదోలాగా అక్కడి నుంచి చైనా వచ్చామని చెప్తాడు. ఐడీ ఇష్యూ చేసే లేడీ నువ్వు ఏ పని చేయకపోతే నీకు పాస్‌పోర్ట్‌కి, టికెట్‌కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతుంది. ఇక్కడ సీన్ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది. కెవన్ మదర్ అతని అంకుల్ నార్త్ కొరియా నుంచి పారిపోయి చైనా వచ్చారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు చాలా మంచిగా జీవించాలి అనుకున్నారు. కెవన్ మదర్ ఒక రెస్టారెంట్‌లో పనిచేస్తుంది. ఇక కెవన్ విషయానికొస్తే తను కూడా అంతకుముందు పని చేసేవాడు. అయితే ఒకరోజు తన బాసు ఒక నార్త్ కొరియన్ అబ్బాయిని చాలా దారుణంగా కొట్టాడు. అది చూసి సహించలేక కెవన్ తన బాస్‌తో గొడవ పెట్టుకుంటాడు. అప్పటినుంచి పోలీసులు తన కోసం వెతుకుతూ ఉంటారు. ఈ కారణంగానే కెవన్ మదర్ హోటల్‌లో పనిచేస్తూ ఉంటుంది. అందుకే తన కొడుకుని దాచిపెట్టి ఆమె జాగ్రత్తగా చూసుకుంటుంది. అందుకే కెవన్ ఎప్పుడూ 4 గోడల మధ్య జీవిస్తూ ఉంటాడు. ఒకవేళ అతను బయట తిరిగితే చైనా పోలీసులకు దొరికిపోతాడు. వాళ్ళు అతన్ని ఇంకెప్పటికీ విడిచిపెట్టరు. కెవన్ మదర్ కెవన్‌తో ఇంట్లోనే ఉండమని చెప్పి పనికి వెళ్తుంది. ఇక్కడ సీన్ ప్రెజెంట్‌లోకి వస్తుంది. ఇప్పుడు కెవన్‌కి ఐడీ ఇచ్చేసుంటారు. అయితే తనకి డబ్బు ఎలా వచ్చింది అన్న విషయం మాత్రం తెలీదు. ఇందులో ఇంకో చిక్కుంది. అతను రెండోసారి ఇంటర్వ్యూ ఇవ్వాలి. అయితే ఆ డేటు కొన్ని నెలల తర్వాత ఉంటుంది. అది చూసి కెవన్ తన ట్రాన్స్‌లేటర్‌తో అప్పటి వరకు నేనేం చేయాలి? నేను ఎలా సర్వైవ్ అవ్వాలి? ఇక్కడ నాకు ఎవరూ లేరు అంటాడు. ఆ లేడీ వెయిట్ చేయడం తప్ప నువ్వేం చేసేదేమీ లేదు అని చెప్తుంది. తరువాత రాత్రి చీకటి పడుతుంది. బాగా చలిగా కూడా ఉంటుంది. అందువల్ల ఈ రాత్రి గడపడానికి కెవన్ ఒక హోటల్‌కి వెళ్తాడు. కొంచెం సేపు తర్వాత ఒక అమ్మాయి, అబ్బాయి ఇంటిమేట్ అవుతూ ఉంటారు. అందువల్ల కెవన్ తన సామాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లాల్సొస్తుంది. అక్కడున్న అబ్బాయి కెవన్‌ని రూమ్ నుంచి బయటికి పంపించేస్తాడు. కెవన్ ఇప్పుడు ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. అందువల్ల ఒక పబ్లిక్ టాయిలెట్‌లో ఆ రాత్రి గడపడానికి డిసైడ్ అవుతాడు. పాపం కేవలం ఆ రాత్రి ఆ టాయిలెట్‌లోనే పడుకుంటాడు. పైగా అతని దగ్గర ఉన్న డబ్బుకి రక్తపు మరకలుంటాయి. ఎందుకో తెలియదు గానీ కెవన్ ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి అనుకోవడం లేదు. తర్వాత డస్ట్‌బిన్‌లో పడిన ఆహారం తీసుకొని తింటాడు. అలాంటి ఆహారం తినడం వల్ల అతని ఆరోగ్యం కూడా పాడవుతుంది. అలా అతను రోజు ఆ పబ్లిక్ టాయిలెట్‌లో పడుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఒక ముసలి వ్యక్తి డస్ట్‌బిన్‌లో నుంచి మందు బాటిల్స్ తీసి అమ్ముకోవడం కెవన్ చూస్తాడు. తర్వాత తను కూడా అలాగే సీసాలు పోగు చేసుకొని వాటిని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులతో ఏదో ఒకటి తిని అక్కడే ఉంటాడు. అయితే ఇప్పుడు కూడా తను తన దగ్గర ఉన్న ఆ డబ్బుని ఖర్చు పెట్టాలనుకోవడం లేదు. అలా ఒకరోజు ఆ పబ్లిక్ టాయిలెట్ మూసేసుంటారు. అందువల్ల కెవన్ ఆ రాత్రి రోడ్డు మీద గడపడానికి సిద్ధపడతాడు. అక్కడ బాగా చలిగా ఉంటుంది. ఒక ప్లేస్‌లో చలిమంట కనిపించడం చూసి వేడిగా ఉంటుందని అక్కడికి వెళ్లి కూర్చుంటాడు. అక్కడున్న కొంతమంది ఆకతాయిలు ఏ కారణం లేకుండా కెవన్‌ని దారుణంగా కొడతారు. అతని షూస్ తీసుకెళ్లి బురదలో పడేస్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కేవలం వాటిని తీసుకోవడానికి వెళ్లి ఆ నీళ్ళల్లో పడిపోతాడు. తన బట్టలు కూడా బాగా బురదైనందువల్ల వాటిని క్లీన్ చేసుకోవడానికి ఒక లాండ్రీలోకి వెళ్తాడు. కెవన్ తన దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టకూడదు అనుకుంటున్నాడు. తన వాలెట్‌లో తన మదర్ ఫోటో కూడా ఉంటుంది. నిజానికి తన మదర్ చివరి గుర్తు. అందువల్ల కెవన్ ఆలోచనలో పడతాడు. ఇక్కడ సీన్ మళ్ళీ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది. పోలీసులు అతన్ని వెతుక్కుంటూ వాళ్ళ ఇంటి వరకు వెళ్తారు. అయితే కెవన్ మదర్ పోలీసులతో ఈ అబ్బాయి నాకు తెలీదు అనే అబద్ధం చెప్తుంది. ఈలోగా కెవన్ అక్కడికి వచ్చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ రావడం లేట్ అయిపోయిందని అతను అక్కడికి వచ్చేసుంటాడు. పోలీసులు అతన్ని చూసి పట్టుకునేలోగా కెవన్ తన మదర్‌తో పాటు అక్కడి నుంచి పారిపోతాడు. వాళ్ళు ఒక రోడ్డు మీద పరిగెడుతూ ఉండగా సడెన్‌గా తన మదర్‌కి యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్‌లో ఆమె చాలా గాయపడుతుంది. కెవన్‌కి ఏం చేయాలో అర్థం కాదు. ఈలోగా కెవన్ అంకుల్ అక్కడికొస్తాడు.
కెవన్‌తో తన మదర్, "కెవన్, నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో. చాలా మంచిగా జీవించు. నువ్వు వేరే ఊరికి వెళ్ళిపో. కష్టపడి పేరు సంపాదించుకో. కష్టం ఎక్కడైనా సరే ఎదురవుతుంది. నువ్వు ధైర్యంగా అన్ని కష్టాలని ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలి" అని చెప్తుంది. కెవన్ అంకుల్ కూడా పోలీసులు వచ్చేలోగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. ఆ కారణంగా ఇష్టం లేకపోయినా కూడా కెవన్ అక్కడి నుంచి పారిపోవాల్సొస్తుంది. ఇక్కడ సీన్ మళ్ళీ ప్రెజెంట్‌లోకి వస్తుంది. కెవన్ ఆలోచిస్తూ అలాగే అక్కడే నిద్రపోయి ఉంటాడు. అతని చేతిలో వాలెట్, అందులో ఉన్న డబ్బు చూసి ఒక అమ్మాయి వాటిని దొంగిలిస్తుంది. అక్కడ సీసీ కెమెరా ఉండడం వల్ల కెవన్ నిద్ర లేచి తర్వాత పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు. పోలీసులు ఆ అమ్మాయిని పట్టుకుంటారు. ఆ అమ్మాయి పేరు మరియో. ఆమె కొరియన్. పోలీస్ స్టేషన్‌లో కెవన్ ఆ అమ్మాయితో, "చూడు, అది మా అమ్మ ఆఖరి గుర్తు. దయచేసి నాకు ఇచ్చేయి" అంటాడు. ఆ అమ్మాయి, "నేను ఆ డబ్బు ఖర్చు పెట్టేశాను" అంటుంది. అప్పుడు కెవన్, "నీకు తెలుసా, ఆ డబ్బు మా అమ్మ శరీరాన్ని అమ్మితే వచ్చినవి" అంటాడు. ఇక్కడ సీన్ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళిపోతుంది. కెవన్ అంకుల్ తనకి డబ్బు బెల్జియం రావడానికి టికెట్టు ఇస్తాడు. "ఈ డబ్బు మీ అమ్మ బాడీని అమ్మితే హాస్పిటల్‌లో ఇచ్చారు. మీ అమ్మ చనిపోయే ముందు నువ్వు ప్రాణాలతో ఉండాలని, నీ జీవితం మంచిగా ఉండాలని కోరుకుంది" అని చెప్తాడు. ఆ మాట వినగానే చాలా ఎమోషనల్ అయిపోయి తన అంకుల్‌ని కౌగిలించుకొని బాధపడతాడు. తనకి బ్రతుకు మీద అసహ్యం వేస్తుంది. అందువల్ల తన చేతులు కోసుకునేందుకు ప్రయత్నం చేస్తాడు. అప్పుడు తన అంకుల్ అడ్డుపడతాడు. తర్వాత కెవన్ చాలా బాధపడతాడు. అదే బాధతో తన మదర్‌కి యాక్సిడెంట్ అయిన రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ పడిన రక్తాన్ని క్లీన్ చేస్తూ ఉంటాడు. అక్కడే ఆ డబ్బుకి రక్తపు మరకలు అంటుకుంటాయి. ఆ కారణంగానే తను ఆ డబ్బు ఖర్చు పెట్టకుండా తన తల్లి ఆఖరి గుర్తుగా దాచుకున్నాడు. ఇక్కడ మళ్ళీ సీన్ ప్రెజెంట్‌లోకి వస్తుంది. కెవన్ కథ విని ఆ అమ్మాయి కూడా బాధపడుతుంది. కెవన్‌తో, "నేను నీ వాలెట్ నీకు తప్పకుండా తిరిగి అప్పగిస్తాను. అయితే నువ్వు పోలీసులతో అందులో కేవలం $30 మాత్రమే ఉన్నాయని చెప్పాలి. లేదంటే పోలీసులు నాకు జైలు శిక్ష విధిస్తారు. అప్పుడు నీ వాలెట్ నీకు జన్మలో దొరకదు" అని చెప్తుంది. కెవన్ ఆ అమ్మాయి చెప్పిన విధంగానే చెప్తాడు. సో పోలీసులు ఆమెని వదిలేస్తారు. కెవన్ బయటికి రాగానే ఆ అమ్మాయిని వాలెట్ అడుగుతాడు. ఆమె, "అది నా దగ్గర లేదు. నా ఫ్రెండ్ దగ్గర ఉంది. తను రేపు కలుస్తాడు. నువ్వు రేపు తీసుకో" అని చెప్తుంది. అయినా కూడా కెవన్ ఆమె వెంటనే వెళ్తాడు. ఈలోగా ఆ అమ్మాయి ఫాదర్ అక్కడికి వస్తాడు. అతని పేరు థామస్. అయితే మ్యారీ తన ఫాదర్‌తో మాట్లాడదు. ఎందుకంటే అతను మ్యారీ మదర్ అనారోగ్యం గురించి ఆమెతో చెప్పలేదు. తన మదర్ చనిపోవడం వల్ల మ్యారీ తన ఫాదర్ మీద కోపం పెంచుకుంది. ఆమె తన ఫాదర్‌ని ఇష్టం వచ్చినట్లు తిట్టి కెవన్‌తో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మ్యారీ జాక్ అనే గూండాకి అప్పు ఉంది. ఆమె అతని దగ్గర మత్తు పదార్థాలు తీసుకుంది. కాబట్టి అతనికి డబ్బు ఇవ్వాలి. అందుకే ఆమె కెవన్ వాలెట్ దొంగిలించింది. మ్యారీ కెవన్‌ని బయట నిలబెట్టి జాక్ దగ్గర వాలెట్ తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది. అయితే జాక్ ఆమె మీద చేయి చేసుకుంటాడు. "నువ్వు నా తరపున షూటింగ్ కాంపిటీషన్‌లో పాల్గొంటానని మాట ఇస్తే నీకు నేను డబ్బుతో సహా ఈ వాలెట్‌ని తిరిగి ఇస్తాను" అంటాడు. నిజానికి మ్యారీ షూటింగ్‌లో ఎక్స్‌పర్టు. ఆమె అందులో ట్రైనింగ్ కూడా తీసుకుంది. అందుకే జాక్ ఆమె ద్వారా గ్యాంబ్లింగ్ ఆడి డబ్బు సంపాదించాలి అనుకుంటున్నాడు. అందువల్లనే మ్యారీని ఆ కాంపిటీషన్‌లో పాల్గొనమని అడుగుతున్నారు. మ్యారీ అందులో పార్టిసిపేట్ చేయాలనుకోవడం లేదు. కానీ కెవన్ వాలెట్ కోసం ఆమె ఆ పని చేయడానికి అంగీకరిస్తుంది. ఆమె అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కెవన్‌తో, "నేను నీ వాలెట్‌ని ఒక వారం తర్వాత ఇస్తాను. అప్పటిదాకా నువ్వు ఏదైనా పని చూసుకో" అని చెప్తుంది. అయితే కెవన్ ఆమె మాటలు విన్న తర్వాత నేరుగా లోపలికి వెళ్తాడు. జాక్‌ని వాలెట్‌ని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు అతన్ని కొడతారు. జాక్ కెవన్‌ని చంపేలోగా మ్యారీ వచ్చి అతన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. రూమ్‌కి వెళ్ళిన తర్వాత అతను గాయాలకు కట్టుకడుతుంది. మాటల్లో ఆమెకి కెవన్ బయట దొరికిన బాటిల్స్‌ని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో ఒక్క పూట భోజనం చేస్తున్నాడని తెలుస్తుంది. అప్పుడు ఆమె ఒక అడ్రస్ రాసిచ్చి, "ఇక్కడికి వెళ్ళి మా ఫాదర్ పేరు చెప్పు. వాళ్ళు నీకు ఏదో ఒక ఉద్యోగం ఇస్తారు" అని చెప్తుంది. అలాగే కెవన్ వేసుకోవడానికి బట్టలు కూడా ఇస్తుంది. కెవన్ వెళ్ళే ముందు మ్యారీతో, "నువ్వు నాకు ఇచ్చిన మాట గుర్తుంది కదా? ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. వారం తర్వాత నాకు వాలెట్ ఇవ్వాలి" అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు కెవన్‌కి జాబ్ దొరుకుతుంది. అయితే అక్కడ ఉన్న మేనేజర్, "నేను నీకు జాబ్ ఇచ్చాను. కాబట్టి నీ పేరు కూడా మారుస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నార్త్ కొరియన్స్‌కి ఉద్యోగం ఇవ్వరు. కాబట్టి నేను డాక్యుమెంట్స్‌లో చైనా కొరియన్ అని రాశాను" అని చెప్తాడు. అక్కడ కెవిన్‌కి ఒక చైనీస్ కొరియన్ మహిళ పరిచయం అవుతుంది. ఆమె పేరు మారా. ఆమె అక్కడ కెవిన్‌కి పని నేర్పిస్తుంది. అలాగే అక్కడ పనిచేస్తున్న వాళ్ళు తమాషాగా కెవిన్‌ని ఒక ఫ్రీజర్ రూమ్‌లో లాక్ చేస్తారు. అప్పుడు ఆ మహిళ కెవన్‌ని డోర్ ఓపెన్ చేసి బయటికి తీస్తుంది. అది ఒక మీట్ ఫ్యాక్టరీ. మారా రోజు అక్కడి నుంచి మీట్ దొంగిలిస్తూ ఉంటుంది.
అది చూసి కెవన్ ఎందుకు ఇలా చేసావో అని అడుగుతాడు. అప్పుడు మారా నా చిన్న కూతురికి క్యాన్సర్ ఉంది. తనకి ఇప్పటికీ తలకి 3 సార్లు సర్జరీ చేశారు. తనకి ఇంకోసారి ఆపరేషన్ చేయాలి. అందుకోసమే ఇష్టం లేకపోయినా కూడా రోజు నేను దొంగతనం చేయాల్సి వస్తుంది అని చెప్తుంది. ఆమెకి కెవిన్‌ని చూడగానే తను నార్త్ కొరియన్ అని తెలిసిపోతుంది. వాళ్ళు పనిచేస్తున్న ఫ్యాక్టరీ తరపున వాళ్ళకి ఉండడానికి రూమ్ కూడా ఇస్తారు. కెవిన్‌కి ఇప్పటివరకు తినడానికి, పడుకోవడానికి కష్టంగా ఉండేది. ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది. ఇంకోవైపు షూటింగ్‌లో భయంతో మ్యారీ చేతులు వణుకుతూ ఉంటాయి. అప్పుడు జాక్ ఆమెకి ఒక డ్రగ్ ఇంజెక్షన్ చేస్తాడు. దాంతో ఆమె భయం తగ్గిపోతుంది. నిజానికి తను షూటింగ్ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు తన మదర్ చనిపోయింది. ఆ విషయం తెలిసి తను తిరిగి వచ్చేసింది. అయితే తన ఫాదర్ తన అనారోగ్యం గురించి దాచిపెట్టాడు అని తెలియడం వల్ల మ్యారీ కోపంతో రగిలిపోయింది. నిజానికి ఆ విషయం తన కూతురితో చెప్పొద్దని, అలా చేస్తే తను ట్రైనింగ్ వదిలేసి వస్తుందని మ్యారీ మదర్ తన ఫాదర్‌తో చెప్పుంటుంది. అందుకే మ్యారీ ఫాదర్ కూతురితో తన భార్య అనారోగ్యం గురించి చెప్పలేదు. ఈ కారణం చేతనే మ్యారీ తన ట్రైనింగ్ పూర్తి చేయలేకపోయింది. అయితే ఆమె తన ఫాదర్‌ని అర్థం చేసుకోకుండా తనని దూరం చేసుకొని ఇంటి నుంచి బయటికి వచ్చేసింది. ఇదిలా ఉంటే ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత మ్యారీ మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. జాక్‌కి చాలా డబ్బులు సంపాదించి ఇస్తుంది. జాక్ తను మాటిచ్చిన ప్రకారమే వాలెట్‌ని ఆమెకి తిరిగిచ్చేస్తాడు. అలాగే నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయడానికి రావాలని చెప్తాడు. మ్యారీ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. తర్వాత మ్యారీ వాలెట్‌లో కెవెన్ మదర్ ఫోటో చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. కొంచెం సేపు తర్వాత కెవెన్ దగ్గరికి వెళ్ళి వాలెట్ తిరిగి ఇస్తుంది. ఆమె వాలెట్ ఇచ్చినందుకు కెవెన్ ఆమెని తన గదికి తీసుకెళ్ళి తానే స్వయంగా వంట చేసి తినిపిస్తాడు. మ్యారీ చాలా రోజుల తర్వాత ఇంట్లో తయారు చేసిన కొరియన్ ఫుడ్‌ని తినింది. అలా మెల్లిగా మ్యారీ, కెవెన్ ఒకరినొకరు ఇష్టపడతారు. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. ఇప్పుడు కెవెన్ రెండవ ఇంటర్వ్యూ జరుగుతుంది. అక్కడ ఉన్న లేడీ, నువ్వు ఏదైతే మీ అమ్మ డెడ్ బాడీని హాస్పిటల్‌లో అమ్మేసావని చెప్తున్నావో, ఆ హాస్పిటల్ వాళ్ళు ఆ మాటని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఆ హాస్పిటల్ యాజమాన్యం మేము డెడ్ బాడీని కొనడం, అమ్మడం లాంటివి చేయడం లేదని చెప్పారు. ఇప్పుడు కెవెన్ వేరే ఎవిడెన్స్ ఏదైనా చూపించి తను కొరియన్ చైనీస్ కాదు, నార్త్ కొరియన్ అని నిరూపించుకోవాలి. ఒకవేళ అతను నిరూపించుకోకపోతే తను తిరిగి చైనా పంపించేస్తారు. ఈ విషయంలో కెవెన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. మారాని నేను నార్త్ కొరియన్ అని నీకెలా తెలిసింది అని అడుగుతాడు. ఆమె నీ స్టైల్‌లో, మాట తీరు ప్రతిదీ అన్నీ నార్త్ కొరియా లాగే ఉన్నాయి అని చెప్తుంది. కెవెన్ ఆమెతో నేను నార్త్ కొరియన్ని కాదని మీరు నా తరపున సాక్ష్యం చెప్తారా అని అడుగుతాడు. ఆమె అందుకు అంగీకరించి బదులుగా ఆమె కోసం ఒక చేప తీసుకురమ్మని చెప్తుంది. ఎందుకంటే ఆమె మీట్ తిని తిని విసిగిపోయింది. కెవెన్ డ్యూటీ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఒక చేప తీసుకుని వస్తాడు. అయితే దారిలో ఇంటికి వచ్చేటప్పుడు అనుకోకుండా ఒక వ్యక్తి డ్యాష్ ఇస్తాడు. అప్పుడు పొరపాటున అతని చేతిలో ఉన్న మద్యం బాటిల్ పగిలిపోతుంది. అందువల్ల ఆ వ్యక్తి కెవెన్‌ని కొడుతూ ఉంటాడు. ఆ గొడవలో నేల మీద పడిన బాటిల్ గాజు ముక్క కోసుకొని ఒక వ్యక్తికి బలంగా గాయమవుతుంది. ఆ కారణంగా పోలీసులు కెవెన్‌ని అరెస్ట్ చేస్తారు. ఈ విషయం తెలుసుకొని మ్యారీ తన ఫాదర్‌కి చెప్పి కెవెన్‌ని బయటికి తీసుకొస్తుంది. తర్వాత మ్యారీ కెవెన్‌ని రూమ్‌కి వెళ్ళమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మ్యారీ ఫాదర్ కెవెన్‌కి ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చి, ఇతను నా ఫ్రెండు, నీ కేసు వాదించి నీకు సహాయం చేస్తాడు. అలాగే ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు నా కూతురికి దూరంగా ఉండు. ఎందుకంటే నా కూతుర్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసే వ్యక్తి కావాలి. నువ్వు తనని జాగ్రత్తగా హ్యాండిల్ చేయలేవని అర్థమైపోయింది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఈ దేశంలో ఉండడానికే చాలా కష్టపడుతున్నావు. ఇక తనని ఎలా జాగ్రత్తగా చూసుకుంటావు. కాబట్టి దయచేసి దానికి దూరంగా ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు. అతను చెప్పిన మాటలు కెవెన్ మనసులో గట్టిగా నాటుకుపోతాయి. తర్వాత థామస్ ఇచ్చిన అడ్రస్‌కి వెళ్ళి లాయర్‌ని కలుస్తాడు. అతని ద్వారా కెవెన్ ఐడీ కోసం కోర్టులో పోరాటం చేస్తాడు. అక్కడ మారా కెవెన్ ఒక కొరియన్. అతను ఇక్కడ రెఫ్యూజీ స్టేటస్ పొందడం కోసం ఇదంతా చేస్తున్నాడని చెప్తుంది. ఆమె మాటలు విని కెవెన్ మనసు ముక్కలైపోతుంది. ఎవరిని నమ్మాలో, ఏం చేయాలో అతనికి అర్థం కాదు. అక్కడి నుంచి మనసు తేలిక చేసుకోవడం కోసం మ్యారీ దగ్గరికి వెళ్తాడు. అయితే ఆమె కూడా అతన్ని ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకుండా ఇంటికి రావద్దని చెప్పి పంపించేస్తుంది. ఆమె ఎందుకు ఇలా చేసిందంటే ఆమె గదిలో జాక్ ఉంటాడు. అందువల్ల ఆమె అలా మాట్లాడాల్సి వస్తుంది. జాక్ మ్యారీతో రేపు గ్రేడ్ అనే వ్యక్తి నా తరపున చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నాడు. కాబట్టి నువ్వు తప్పకుండా రావాలి, గుర్తుపెట్టుకో. నేను నిన్ను గమనిస్తూనే ఉంటాను అని చెప్తాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత మ్యారీ కెవెన్ కోసం వెళ్ళి చూస్తుంది. అయితే అప్పటికే అతను వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు తను కూడా ఇక మీదట మ్యారీని కలవకూడదు అనుకుంటాడు. మళ్ళీ తను తన పని మీద ధ్యాస పెడతాడు. అప్పుడు మారా వచ్చి అతనితో
నేను ఆ రోజు అక్కడ అలా ఎందుకు చెప్పానంటే, ఆ రోజు మేనేజర్ నాతో బలవంతంగా అలా చెప్పించారు. నేను అలా చెప్పకపోతే అతను ఇరుక్కుపోతాడు. పైగా అతను నా వీసాని పొడిగిస్తానని చెప్పాడు. నా కూతురు ఆపరేషన్‌కి డబ్బులు కావాలి. అందుకే నేను అతని తరపున సాక్ష్యం చెప్పాను. కానీ అతను కూడా నన్ను మోసం చేశాడు. ఇప్పుడు నన్ను చైనా పంపిస్తున్నారు. వీలైతే దయచేసి నన్ను క్షమించు అంటుంది. కెవెన్ ఆమెని ఏమీ అనడు. తర్వాత మారాని చైనాకి పంపించేస్తారు. ఇంకోవైపు మ్యారీ జాక్ కోసం షూటింగ్ కాంపిటీషన్‌కి వెళ్తుంది. జాక్ ఆమె మీద చాలా డబ్బు పందెం కాస్తాడు. అయితే మ్యారీ ఉద్దేశపూర్వకంగా ఓడిపోతుంది. జాక్ డబ్బులు మొత్తం పోతాయి. జాక్ మ్యారీని ఆపేందుకు ప్రయత్నం చేస్తాడు. అయితే ఆమె, "నువ్వు లేకుండా నేను ఏమీ చేయలేనని నువ్వు అనుకుంటున్నావు. అది నిజం కాదు. నేను ఏదైతే డబ్బు నీకు అప్పుగా ఉన్నానో అవన్నీ నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను" అని చెప్తుంది. ఇదిలా ఉంటే కెవెన్‌కి మ్యారీ మదర్ మెమోరియల్ అని తెలిసి అక్కడికి వెళ్తాడు. థామస్‌కి సహాయం చేస్తాడు. ఎందుకంటే కొన్ని నెలలుగా థామస్ తనకు సహాయం చేస్తూ ఉన్నాడు కాబట్టి. అయితే మ్యారీ బాగా మత్తులో తాగుతూ అక్కడికి వస్తుంది. నానా హంగామా చేసి తన చేతులు కోసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. సరైన సమయంలో కెవెన్ వచ్చి అడ్డుకుని ఆమెను కాపాడతాడు. మ్యారీ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కెవెన్ మ్యారీ ఒంటరిగా ఫీల్ అవుతుందని అర్థం చేసుకుంటాడు. ఆమెని కలవడానికి వెళ్తాడు. ఆ సమయంలో కూడా మ్యారీ మత్తు తీసుకుంటూ ఉంటుంది. కెవెన్ ఆమెని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మ్యారీ, "నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. నువ్వెవరు నన్ను ఆపడానికి" అంటుంది. కెవెన్ ఆమె మాటలకి చాలా బాధపడి తను కూడా చాలా ఎక్కువ మోతాదులో మత్తు పౌడర్ తీసుకుంటాడు. అందువల్ల అతని ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. అది చూసి మ్యారీ వెంటనే అతనికి యాంటీడోస్ ఇచ్చి కెవెన్‌ని ప్రాణాలతో కాపాడుతుంది. కెవెన్ స్పృహలోకి రాగానే, "నువ్వు ఎప్పుడు మత్తు పదార్థాలు తీసుకున్నా అప్పుడు నేను నిన్ను అడ్డుకుంటాను" అని చెప్తాడు. "నువ్వు ఎప్పుడు చీకట్లో వెళ్ళినా నేను చీకట్లో నుంచి బయటికి లాగేస్తాను. నేను నీకు ప్రతి క్షణం తోడుగా ఉంటాను" అని చెప్తాడు. ఇక్కడ వాళ్ళిద్దరి లవ్ స్టోరీ మొదలవుతుంది. వాళ్ళిద్దరూ కలిసుంటారు. ఒకరోజు మ్యారీ, "మనిద్దరం ఒకేలా ఉంటాం కదా! మనలాంటి వాళ్ళకి సంతోషంగా ఉండే హక్కు లేదా" అంటుంది. కెవెన్, "ఎందుకు లేదు? ఉంది. ఇప్పుడు మనం కొత్త జీవితాన్ని ప్రారంభించాం కదా! ఇది మనకి చాలా మంచి లైఫు. ఇక మీదట మన జీవితంలో అన్ని సంతోషాలే ఉంటాయని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత కెవెన్‌కి మారా దగ్గర నుంచి ఉత్తరం వస్తుంది. అందులో ఆమె కెవెన్ కోసం చైనా లోకల్ న్యూస్ పేపర్ కట్టింగ్ పంపించుంటుంది. అందులో గత రాత్రి ఒక నార్త్ కొరియన్ మహిళ యాక్సిడెంట్‌లో చనిపోయిందని న్యూస్ ఉంటుంది. ఆ మహిళ మరెవరో కాదు, కెవెన్ మదర్. అంటే ఈ న్యూస్ పేపర్ ద్వారా కేవలం నార్త్ కొరియన్ అని నిరూపించుకునే అవకాశం ఉంది. కెవెన్ మారాని మనస్ఫూర్తిగా క్షమించేస్తాడు. తర్వాత మేరీతో కలిసి కోర్టుకి వెళ్తాడు. అదే సమయంలో మేరీకి జాక్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. జాక్ ఆమెతో, "ఇప్పుడు నువ్వు నేను చెప్పిన ప్లేస్‌కి రాకపోతే కెవెన్‌ని చంపేస్తానని" చెప్తాడు. మ్యారీ కెవెన్‌ని కాపాడుకునేందుకు అతను చెప్పిన ప్లేస్‌కి వెళ్తుంది. ఆమె వెళ్లే ముందు కెవెన్‌తో, "ఇంట్లో ట్యాప్ లీక్ అవుతుంది. నేను ప్లంబర్‌ని బుక్ చేశాను. అతను వచ్చాడు. నేను ఇంటికి వెళ్తున్నానని" చెప్పి వెళ్తుంది. తర్వాత ఆమె జాక్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ గ్రేడ్ కూడా ఉంటాడు. గ్రేడ్ జాక్‌తో, "ఈ అమ్మాయి ఈ రోజు నుంచి నీ కోసం కాదు, నా కోసం పనిచేస్తుంది" అంటాడు. ఆ మాట విని జాక్‌కి నచ్చదు. అందువల్ల అతను గ్రేడ్‌ని షూట్ చేస్తాడు. ఆ కాల్పుల్లో జాక్ కూడా గాయపడతాడు. జాక్ మ్యారీతో, "నువ్వేమీ కంగారు పడకు. మనిద్దరం కలిసి అమిస్టర్ డ్యామ్‌కి వెళ్ళిపోదాం. అక్కడ నా ఫ్రెండ్ గేమింగ్ సెంటర్ ఉంది. అక్కడ నీ స్కిల్స్‌తో చాలా డబ్బులు సంపాదిద్దామని" చెప్తాడు. అయితే మ్యారీ కెవెన్‌తో ఉండాలనుకుంటుంది. కాబట్టి అతనితో వెళ్ళలేదు. మరోవైపు కోర్టులో ఉన్న కెవెన్‌కి ఏదో తేడాగా అనిపిస్తుంది. ఎందుకంటే మ్యారీ వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళ కారులో వెళ్ళింది. కాబట్టి తను ఏదో ప్రమాదంలో ఉందని అర్థం చేసుకుంటాడు. అందువల్ల కోర్టులో ఎమర్జెన్సీ అని చెప్పి వెంటనే మ్యారీ దగ్గరికి బయలుదేరతాడు. కెవెన్ జాక్ ఉన్న ప్లేస్‌కి చేరుకోగానే జాక్ అతని మీద అటాక్ చేసి కొడుతూ ఉంటాడు. జాక్ కెవెన్‌ని కత్తితో చంపబోతూ ఉండగా మ్యారీ వచ్చి జాక్‌ని షూట్ చేస్తుంది. కెవెన్ మ్యారీని తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. ఈలోగా గ్రేడ్ మనుషులు అక్కడికి వస్తారు. ఎందుకంటే గ్రేడ్ ఇంకా బ్రతికి ఉన్నాడు. గ్రేడ్ మనుషుల ముందే జాక్‌ని చంపేస్తారు. తర్వాత వాళ్ళు మ్యారీ కోసం వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు కెవెన్ మ్యారీతో, "నువ్వు శాశ్వతంగా బెల్జియం వదిలేసి వెళ్ళిపో. మీ ఫాదర్‌తో నేను మాట్లాడతాను. ఎందుకంటే గ్రేడ్ మనుషులు నిన్ను వెతుకుతున్నారు" అని చెప్తాడు. అయితే ఆమె కెవెన్‌తో ఉండాలి అనుకుంటుంది. కెవెన్ మ్యారీతో, "చూడు, నాకు రెఫ్యూజీ స్టేటస్ లభించలేదు. కాబట్టి నేను అక్కడ ఉండలేను. కాబట్టి నాకు ఈ దేశం వదిలి వెళ్ళిపోయే హక్కు ఉంది. నీకు తెలుసా, మీ ఫాదర్ నాతో నీకు దూరంగా ఉండమని చెప్పాడు. ఎందుకంటే నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోలేను అని. అప్పుడే నేను నిర్ణయం తీసుకున్నాను, నేను స్ట్రాంగ్ అవ్వాలని. అప్పుడే నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోగలను" అంటాడు.
కొంచెం సేపు తర్వాత మ్యారీ ఫాదర్ అక్కడికొస్తాడు. అతను ఆమె దేశం వదిలి వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంటాడు. థామస్ తన కూతురితో, చూడు మ్యారీ, నేను మీ అమ్మ అనారోగ్యం గురించి నీ దగ్గర ఎందుకు దాచానంటే అది మీ అమ్మ ఆఖరిగా కోరిన కోరిక అని చెప్తాడు. మ్యారీ కూడా తన ఫాదర్ని క్షమిస్తుంది. ఆమె ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు కెవెన్తో, నేను అంతా నాశనం చేశాను, లేదంటే నీతో పాటు వచ్చేదాన్ని, నేను నీతో కలిసి ఉండాలని అనుకుంటున్నాను అంటుంది. కెవెన్, మనం తప్పకుండా కలిసి ఉందాం, కలిసి తిరుగుదాం, ఒక్క ప్లేస్ కాదు ప్రపంచం మొత్తం తిరుగుదాం, కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళడమే నాకు కావాలి, ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా ఉండడం, ప్రాణాలతో ఉండడం నాకు అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. మ్యారీ తన ప్రేమని వ్యక్తం చేసి, ఆ రోజు రాత్రి నేను నీ వాలెట్ దొంగిలించి మంచి పని చేశాను, లేదంటే నువ్వు నాకు పరిచయం అయ్యే వాడివే కాదు అంటుంది. తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ 1 సంవత్సరం తర్వాత సీన్ చూపిస్తారు. కెవెన్ ఒక రెస్టారెంట్లో పనిచేస్తూ ఉండడం వల్ల అతనికి అక్కడ రెఫ్యూజీ స్టేటస్ లభిస్తుంది. తర్వాత ఒకరోజు తను రోడ్ క్రాస్ చేస్తూ ఉండగా కెవెన్ తన మదర్ని ఇమాజినేషన్ చేసుకుంటాడు. ఆమె కెవెన్తో, నాకు తెలుసు నువ్వు సమస్యలన్నీ ధైర్యంగా ఎదుర్కొంటావని, నువ్వు ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించవని నాకు తెలుసు, ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటుంది. కెవెన్ తన మదర్ చేపట్టుకొని తనతో పాటు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఆమె నిరాకరిస్తుంది. దీన్ని బట్టి అతను తన గతాన్ని వదిలేసి ముందుకు వెళ్ళాలని అర్థమవుతుంది. కెవెన్ ఇప్పుడు కొత్త జీవితం కోసం అన్వేషిస్తున్నాడు. అందుకే అతను రిఫ్యూజ్ స్టేటస్ కావాలని కోరుకోలేదు, ఎందుకంటే తన ఇష్టం వచ్చినప్పుడు ఈ దేశం వదిలి వెళ్ళిపోవచ్చని. అతనికి ఈ దేశంలో ఉండడం కూడా ఇష్టం లేదు, కేవలం తనకి ఒక ఇల్లు కావాలి, అందులో తన ప్రేమ అంటే మ్యారీ వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా ఉండాలి, ఇదే తన కోరిక. లాస్ట్ సీన్లో కెవెన్ మ్యారీ దగ్గరికి వెళ్తాడు. సంవత్సరం తర్వాత కెవెన్ని చూసి ఆమె సంతోషానికి అవధులుండవు. కెవెన్ని చూడగానే కౌగిలించుకుంటుంది. ఈ హ్యాపీ మూమెంట్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.